బిగ్ బాస్‌లో ఆఫర్‌లు ఇస్తామంటూ మోసం చేస్తున్న వార్తలు మనం వింటూ ఉన్నాము. ఇటీవలే మీడియాలో ఒక యాంకరు అలాగే ఆర్టిస్ట్ స్వప్న చౌదరి మీడియా ముందుకొచ్చారు. బిగ్ బాస్ ఆహ్, ఒక వ్యక్తి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. నన్ను మోసం చేసి ఉన్నాడు. నేను పీఆర్ కోసమని అలాగే బిగ్ బాస్‌లో సెలెక్ట్ అయిన తర్వాత కార్యకలాపాలని, కాస్ట్యూమ్స్ అని ఇవన్నిటిని చూసుకోవడానికి ఒక పర్సన్ నమ్మాను అని, కాకపోతే ఆయన నన్ను మోసం చేశాడు అని పలానా అమౌంట్ తీసుకున్నాడని చెప్పేసి మీడియా ముందరికొచ్చారు. అయితే ఈ విషయం మీద మనం స్వప్న చౌదరిని మాట్లాడాము. అలాగే ఈ కేస్‌ని డీల్ చేస్తున్న ఫిల్మ్ అడ్వకేట్ రాజేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్కారం అండి. సాధారణంగా బిగ్ బాస్ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్. అయితే ఇటీవల కాలంలో పల్లవి ప్రశాంత్ ఇష్యూ చూడొచ్చు. ఆ తర్వాత ఇటువంటివి ఇప్పుడు స్వప్న చౌదరి గూడంగా వెలుగులోకొచ్చింది. అంటే కొంతమంది ఈ బిగ్ బాస్ పేరుని వాడుకొని మోసం చేస్తున్నారని. అయితే వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీ మూవ్ ఎలా ఉంది? ఇప్పుడు 'స్వప్న చౌదరి' మీద అయితే 2 సెక్షన్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసిందండి. 406 అండ్ సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ. ఒకటి 3 ఇయర్స్ పనిషబుల్ అఫెన్స్ అండ్ ఒకటి 7 ఇయర్స్ పనిషబుల్ అఫెన్స్. అరెస్ట్ చేయాలా వద్దా అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిస్క్రిషనరేషన్ పవర్ అండి. సో అరెస్ట్ కాకపోతే మాత్రము డెఫినెట్లీ ఆఫ్టర్ 2 మంత్స్ ఛార్జ్ షీట్ పడుతుంది. దాని మీద వాదనలు, ట్రయల్, క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉంటాయి. డెఫినెట్లీగా క్రైమ్ ప్రూవ్ అయినట్టయితే కోర్టు వాళ్ళు సాటిస్ఫై అయితే యాజ్ పర్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ డెఫినెట్లీ దే విల్ ప్రొనౌన్స్ ద జడ్జ్మెంట్ విత్ ద పనిషబుల్ అఫెన్స్. నార్మల్‌గా ఇప్పుడు స్వప్న చౌదరితోన ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి? ఆమె ఏ విధంగా కేస్ ఏస్తుంది? ఎవిడెన్స్ వచ్చేసి అయితే కాంట్రాక్ట్ ఉందండి, ఒక బాండ్ పేపర్ ఉంది, ప్లస్ చెక్ కూడా ఉంది, ఫోన్పే ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే వీటిని ఇవన్నిటిని పెట్టుకొని తను మీడియా ముందుకొచ్చింది. మీరు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు పలానా పర్సన్ ఎవరైతే ఉన్నాడో మీరు కేసేసిన వ్యక్తి ఆయన స్పందించారా లేదా? ఆయనకు నేను పాస్ట్ 1 వీక్ నేను టచ్లో ఉన్నాను. ఎందుకు భయ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, ఎందుకు పరువు పోగొట్టుకో ఒకరికొకరు, అది అయిపోయిందో ఏదో అయిపోయింది, ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు, నువ్వు డబ్బులు తీసుకున్నావు, బాండ్ కూడా రాసినావు, ఒప్పుకున్నాడు ఫోన్లో డబ్బులు కూడా ఉన్నాయంటే, నేను లేదు నేను ఇంట్రెస్ట్ ఇవ్వను, కానీ ఆమె నాకు క్షమాపణ చెప్పాలి, ఇద్దరు కలిసి వీడియో చెప్పాలి, ఇవన్నీ ఏదో ఒక మల్టిపుల్ కండిషన్స్ పెడితే ఐ డిస్కస్ విత్ మై క్లయింట్ అండ్ క్లయింట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్, దెన్ వి రిజిస్టర్డ్ ఏ క్రిమినల్ అండ్ I asked finally whether shall we go or not. Then he had given yellow signal. I converted to the green signal and registered FIR, complaint, etc. అది అయిపోయింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఆ పర్సన్ గురించి పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పుడు అది పోలీస్ వాళ్ళ డ్యూటీ అండి. సో దే విల్ వాళ్ళు ఎవరైనా ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్. అంటే మీరు ఈ కేసుని డీల్ చేస్తున్నారు. చాలా వరకు మీరు ఫిల్మ్ కేసులు తీసుకుంటారు వీళ్ళు ఆర్టిస్టులే కానీ. అయితే ఇలా బిగ్ బాస్ పేరు చెప్పి మోసం చేసిన ఘటనలు కానీ లేదా ఇంకా ఎంతమంది బాధితులు ఏమన్నా మీ దృష్టికి వచ్చింది? అంటే మాకైతే కాల్స్ వచ్చాయండి, బట్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్లీగా వాళ్ళు ఒకవేళ మమ్మల్ని కోరితే డెఫినెట్లీ విల్ డూ ద ప్రాపర్ జస్టిస్. రైట్. అండ్ ఇది అంటే ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది. స్వప్న చౌదరికి తగ్గట్టు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇవన్నీ నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అని రాజేష్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో నేను మీ రమేష్ మిద్దే, ఇదే నిజం, హైదరాబాద్.